#ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. శశాంక్ 428 సార్, వాట్ టు డూ ఇఫ్ ఐ యాక్సిడెంటలీ స్క్రాచ్డ్ మై రెసిపియంట్ ఏరియా ఆఫ్టర్ ద ప్రొసీజర్? ఇది చాలా కామన్ ప్రాబ్లం. ఎందుకంటే మనకు అంతవరకు మన తల మీద ఈజీగా చేతులు పెట్టుకోగలుగుతుంటాము. ఒక్కసారిగా మీరు చేతులు పెట్టుకోకూడదు, చేతులు టచ్ చేయకూడదు అన్నప్పుడు అన్లెస్ అంటిల్ మనం కాన్షియస్ గా దాన్ని ఆపుకుంటే తప్పిస్తే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత చేతులు పెట్టుకోకుండా ఉండడం నిజంగానే కష్టం. సో చాలా మంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత వాళ్ళకి తెలియకుండా తల మీద చేయి పెట్టుకోవడం కానీ, పొరపాటున గోక్కోవడం కానీ జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు కనుక లైట్ గా టచ్ చేశారు అంటే దాని మీద ప్రత్యేకించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మీరు కొంచెం గట్టిగా స్క్రాచ్ చేశారు అంటే ఆ ఏరియాలో గ్రాఫ్ట్స్ కనుక డిస్లాడ్జ్ అవ్వలేదు అనుకోండి, అగైన్ మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మీరు స్క్రాచ్ చేయడం వల్ల ఐరియాలో గ్రాఫ్ట్స్ డిస్లాడ్జ్ అయ్యాయి అనుకోండి, అటువంటి సిచ్యువేషన్ లో మనం చేసేది ఏమీ ఉండదు. ఒకవేళ ఇమీడియట్ గా అనుకోండి, అంటే సర్జరీ జరిగిన 1 hour 2 hour or 3 hours లోపల మీరు కనుక స్క్రాచ్ చేసినట్లయితే ఇమీడియట్ గా ఆ గ్రాఫ్ట్స్ ని రీఇంప్లాంట్ చేస్తే అట్లీస్ట్ ఆ గ్రాఫ్ట్స్ బతికే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా 1 day or 2 days తర్వాత మీరు స్క్రాచ్ చేశారే అనుకోండి, అటువంటిప్పుడు మళ్ళీ ఆ గ్రాఫ్ట్స్ ని ఇంప్లాంట్ చేసి ఉపయోగం లేదు. ఎందుకంటే అప్పటికల్లా ఆ గ్రాఫ్ట్ లో ఉండే స్టెమ్ సెల్స్ పూర్తిగా ఇంబైబ్ అయ్యాయా లేదా అన్నది మనం కనిపెట్టలేము. అంతేకాకుండా ఆ గ్రాఫ్ట్స్ రాలిపోవడం వల్ల ఆ ఏరియాలో హెయిర్ మళ్ళీ గ్రో అవుతుందా లేకపోతే ఆ ఏరియా ఎంటీగా ఉంటుందా కూడా 9 to 12 months తర్వాతే మనకు అర్థమవుతుంది. సో సాధ్యమైనంత వరకు మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత రెసిపియంట్ ఏరియాని స్క్రాచ్ చేయకుండా ఉండాలి. పొరపాటున స్క్రాచ్ చేసి బ్లడ్ వచ్చింది లేకపోతే హెయిర్ గ్రాఫ్ట్స్ ఊడిపోయాయి అంటే ఇమీడియట్ గా మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ టీమ్ దృష్టికి తీసుకెళ్ళండి. ఏమీ చేయకపోయినా అట్లీస్ట్ ఆ ఏరియాలో ఫస్ట్ ఎయిడ్ చేసి ఫర్దర్ ఇన్ఫెక్షన్ కాకుండా కాపాడుకునే అవకాశం ఉంది.